సో దాదాపు చాలా నియోజకవర్గాల్లో అండి ఈ టీడీపీకి జనసేనకి మధ్యలో రిఫ్ట్ అనేది చాలా చోట్ల జరుగుతూ ఉంది. దీన్ని మరి ప్యాసిఫై చేయడానికి ముందుగా జనసేన కంటే కూడా చీఫ్ మినిస్టర్గా కానీ, సీనియర్ పొలిటికల్ లీడర్గా కానీ, పెద్ద పార్టీగా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ చొరవ తీసుకోవాలి. మరి అసలు అలాంటి ప్రయత్నాలు ఏమి జరుగుతున్నట్టు లేదే చాలా చోట్ల. అది 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 నిజమండి మీరు చెప్పింది. అది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు అధికారంలో ఉన్నాం జరిగిపోతుంది, రేపు ఓట్లుకి పోయినప్పుడు చెప్తారండి వాళ్ళు, పబ్లిక్ అడుగుతారు, కరెక్ట్ మేము కూటమికి చేసాము, మమ్మల్ని ఏం పడుచుకున్నారు అని రేపు ఎలక్షన్ టైంకి అడుగుతారు. నేను ఇదే విషయాలు కొన్ని విషయాలు జగన్ గారికి చెప్పేవాడిని అండి. నేను ఓపెన్గా మాట్లాడేవాడిని, జగన్ గారితో ఓపెన్గా చెప్పేవాడిని. అంటే ఇప్పుడు గ్రౌండ్లో జరుగుతున్న విషయాలు, రియాలిటీ అనేది స్థానికంగా తిరిగే నాయకులు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ సీఎం ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మీద బేస్ అయ్యి చేసుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే దే విల్ ఇన్ఫ్లుయెన్స్ ఇంటెలిజెన్స్ ఎస్ఐసిఎస్. ఓకే, అది ఏం అలా రాసిస్తారు వాళ్ళు. అక్కడ పైకి పోయేటట్టుగా ఏమవుతుంది, యూ హ్యావ్ పుట్ యువర్ ఓన్ ఇంటెలిజెన్స్ అండి యాక్చువల్గా. లేకపోతే అంటే నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తప్పు చేస్తుంది అని కాదు, అది వాళ్ళ డ్యూటీని వాళ్ళని చేయిస్తే దే విల్ గివ్ ఏ ఫెయిర్ అండ్ ఫ్యాక్ట్ రిపోర్ట్. అది ఇప్పుడు చంద్రబాబు గారు కానీ కళ్యాణ్ గారు కూర్చొని స్పెసిఫై చేసుకోకపోతే రేపు ఎలక్షన్ లోపల టయానికి గ్రౌండ్లో పోయేటువంటి పరిస్థితి అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమంటే బాగానే ఉంటుంది అంతా. ఇప్పుడు ఏమంటే పవర్లో ఉన్నప్పుడు అందరు బాగానే ఉన్నట్టు అనిపిస్తారు. నేను జగన్ గారికి ఇదే చెప్పేవాడిని, సార్ గ్రౌండ్ రియాలిటీ ఇట్లా ఉంటుంది నేను చెప్పండి. ఎట్లా జగన్ గారు నన్ను చూసి వాసన వస్తున్నాడు, ఇప్పుడు ఏదో నెగిటివ్ చెప్తాడు ముందు అనేవాడు. అంటే నేను ఒక్కటే చెప్తున్నాను, అంటే నాటి జగన్ గారు కానీ ఎవరు కానీ చంద్రబాబు గారిని నెగిటివ్ చెప్పేవాడు ఎవడు ముందు మనకు సామెత ఉందండి, యథార్థవాదే లోక విరోధని. అది అంత ఇది నాకు లేదు కానండి. నేను ఏంటంటే, మనం లాయల్టీ అనేది ఉన్నది చెప్తేనండి లాయల్టీ. మిమ్మల్ని పొగిడేవాడు అని ఉంటే, పొగిడేవాడే నా మనిషి అనుకుంటే అది లాయల్టీ కాదండి. నిన్ను పొగుడతాడు, రేపు ఇంకో కూర్చున్నాడు ఆయన పొగుడతాడు వచ్చి. ఉన్న విషయం చెప్తే లాయల్టీ కాదనుకుంటుండేదండి నా ఉద్దేశంలో. ఉండని చెప్పినట్టు లాయల్ అండి ఇప్పటికైనా. ఇప్పుడు మీకు విజయనగరం నుంచి తీసుకుంటే విశాఖపట్నం కానీ, లేదు ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ, వాట్ నాట్ ఎవ్రీవేర్ అండి, ప్రతి చోట కూడా జనసేనకి తెలుగుదేశం పార్టీకి ప్రతి చోట రిఫ్ట్ అనేది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తర్వాత మీరు అన్నట్టు ఇందాక అవుట్ ఆఫ్ 158:1 అనేది ఏదైతే ఉందో రేషన్ షాపులు చాలా చోట్ల సాక్షాత్, అంటే నేను అనేది పర్టికులర్ ఒంగోలు కాదండి, అది చాలా చోట్ల ఉందండి ఇదే పరిస్థితి. కాకపోతే 2-3 ఎక్కువ ఇచ్చుంటారు తప్పితే. అదే అంతే. అట్లా నేను అనేది ఎలక్షన్ ముందల, అంటే నేను తర్వాత చేయను అనుకోండి, నాకు తెలుసుకున్న ఇది ఎలక్షన్ ముందల టీడీపీకి జనసేనకి ఒక కమిటీ ఉన్నింది, కోఆర్డినేషన్ కమిటీ. ఇప్పుడు ఎందుకు లేదండి అది? పవర్లోకి వచ్చాక లేదా? పవర్లో లేదు ఇప్పుడు, ఆబ్వియస్లీ ఉండదు. ఆబ్వియస్ ఉండకపోతే నష్టపోయేది ఎప్పుడు ఎవరండి? రేపు ఎలక్షన్ ఇప్పుడు బాగానే ఉంటుంది, 5 years ఏదో రన్ చేసుకుంటాం, ఎలక్షన్లో మళ్ళీ తెలిసేది. ఇప్పుడైనా వాళ్ళు కోఆర్డినేషన్ కమిటీ అనేది ప్రతి కాన్స్టిట్యూన్సీలో వేస్తే ఇప్పుడైనా ఆ గ్యాప్ ఫిల్అప్ చేసుకోవచ్చు అనేది నాకున్న. కోఆర్డినేషన్ కమిటీ చేసుకోకపోతే కష్టం అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలని అయితే చాలా వరకు కూడా మరి మీరు సమర్థిస్తారా? చూస్తున్నారు కదా, అంటే మేము కూటమిలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా యాక్సెప్ట్ అంటారు. నేను ఇది కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మరి ఎందుకో తెలియదు కానీ కడచిన
3 మంత్రివర్గ సమావేశాలకి మీ పార్టీ అధినేత అక్కడే ఉండి వెళ్ళలేదని చెప్పి అంటున్నారు కదా. రేపు భవిష్యత్తులో ఏదైనా బీజేపీ జనసేన అంటే ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో వినిపిస్తుంది కూడా, ఒకవేళ టీడీపీతో డిసోసియేట్ అయితే అప్పుడు ఈ 2 పార్టీలుగానే ఒకవేళ పోటీకి వెళితే ఎలా ఉంటుందంటారు రాజకీయం? అంటే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదండి విడిపోతారనేది. అంటే కలిసి ఉంటేనే బలం. 15 ఏళ్ళు కలిసే ఉంటారు అయితే. కలిసి ఉంటేనే బలం. బాగుంటుంది. అదే అది ఇరు పార్టీలకి. అదేలేండి. అదే ఇరు పార్టీలకి కలిసి ఉండాలి. కలిసి కిందోళ్ళు కూడా కరెక్ట్గా కంఫర్టబుల్గా చేయాలి. ఓకే, దట్స్ వాట్. ఇప్పుడు ఇలాంటి స్టోరీలు ఎన్ని ఫ్లోట్ అయినా కూడా మీరైతే మీ పార్టీ అధినేతని కలిసి వాస్తవాలు వివరించిన తర్వాత ఆయన ఎష్యూరెన్స్ ఇచ్చినట్టయితే, ఆయన ఎష్యూరెన్స్ ఇచ్చారు అనేది ఇదైన తర్వాత అయినా ఈ స్టోరీలు ఆగుతాయంటారా? ఈ పరంపర మీ మీద మీ టార్గెటెడ్గా మీరు ఇవి కొనసాగుతూనే ఉంటాయంటారా? అంటే నేను అనేది కార్యకర్తల కోసం నువ్వు ఫైట్ చెయ్యి అని ఆయన ఎష్యూరెన్స్ ఇస్తే వాళ్ళు ఎన్ని స్టోరీలు వేసుకున్నా ఐ విల్ ఫైట్ ఫర్ క్యాడర్. ఓకే.